జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో ఓంకారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి. ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం వెనుక ఓంకారనాదమే రహస్యం అంటండి. విదేశాలలోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై పరిశోధనలో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలిందంట. నాభిలోంచి లయబద్ధకంగా ఓంకారాన్ని పలికితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాలు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుందంట. అలాగే రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుందంట. ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుందంట. జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుందంట. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే అంటండి. దీన్ని మతానికి జత చేయడం వల్ల ఓంకారం మానవాళికి కొంతవరకే ఉపయోగపడుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.